హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నిర్మలా రమేష్. నేనైతే ఈరోజు మా ఇంటి దగ్గర ఏమేమి కూరగాయలు పెంచుతున్నానా చెట్లు అన్నీ మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. వీడియో మాత్రం చివరి వరకు చూడండి, లైక్ అండ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూసేద్దాం పదండి మా కూరగాయ మొక్కలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇంటి ముందైతే చిక్కుడు తీగ అనమాట. ఇదంతా ఇంటి ముందు చిక్కుడు తీగ. ఇటు పక్క గోడ పక్కనేమో బెండ మొక్కలు పెట్టాను. చూడండి బెండ మొక్కలు. మనం నడిచే దారి కట్టుపక్క ఇటు పక్క కూడా బెండసాల్లాగా పెట్టాను. చూడండి ఎంత పెద్ద అయినాయి. ఇంకా కాపుకి ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట లేత మొక్కలు. ఇదేమో కాకరతీగ పందిరి. పారిగొడకి మెట్లకి మధ్యలో ఉన్న చిన్న గ్యాప్ ఉంది, దానికి పందిరి పెట్టేసి కాకరతీగ అయితే పెట్టాను. కాకరకాయలు అయితే ఒక రకం పెద్ద కాయలు, ఒక రకం చిన్న కాయలు అనమాట. చూడండి కాకరకాయలు అయితే బాగా కాస్తున్నాయి. ఇప్పుడు 6-7 కూరల నుంచి కాకరకాయలు తింటానే ఉన్నాం. చూడండి ఫ్రెండ్స్, కాకరకాయలు ఏం లేదు, మనం ఇంటి దగ్గర పెట్టుకుంటే ఎక్కువ మందులు కొట్టాం కాబట్టి ప్యూర్గా మందులు కొట్టని కాయలు తినొచ్చని ఎక్కువ కూరగాయలు ఇంటికాడ పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. పొలం పనికి వెళ్ళి వచ్చినా సరే ఇంటి దగ్గర వీటికి కూడా భోజనం చేయాలి కదా, చేస్తూ ఉంటాను. ఇది ఇక్కడ ఉంది చూసారా, నల్లేరి. నల్లేరు అంటే మీకు తెలుసో లేదో, సంవత్సరానికి ఒకసారైనా ఈ నల్లేరు తింటే కొంచెం నలతలు పోతాయంట. ఇగురు వరకు లేత వరకు వండుకోవాలి. ఆ నల్లేరు అయితే నేను అప్పుడప్పుడు చట్నీ చేస్తాను. ఆ గోంగూర అయితే మార్చి నెలలో పెట్టాను, ఇంకా ముదురు గోంగూర అయిపోయింది. ఆ బెండ చెట్లు కూడా ముదురు అనమాట. మీరు ఇందాక ముందు చూసినేమో లేత మొక్కలు, ఏమో ముదురు మొక్కలు. ముదురు మొక్కలు అయిపోతున్నాయని లేత మొక్కలు పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, లేత మొక్కలు ఇక్కడ కూడా పెట్టాను. ఆ పక్కన పట్టాలు వేసి ఉన్నాయి చూసారా, అదైతే కోళ్ళు గూడు అనమాట. కోళ్ళకి ఇల్లు. ఆ గూట్లో దూరితే డోర్ పెట్టేసేద్దాం. కోళ్ళు గూడు పక్కన ఉన్న ప్లేస్లో బెండ మొక్కలు పెట్టాను అనమాట. చూడండి లేత బెండ మొక్కలు ఎంత బాగున్నాయో. ఇంకా కాపుకు రాలేదు, ముదిరి అయిపోయేలోపు వచ్చేస్తాయి కాపుకి. ఇంకా తర్వాత వెనక పక్క చిన్న 4 అడుగుల ప్లేస్ ఉంటుంది కదా, అందులో అయితే కొంచెం దూరం పూల మొక్కలు పెట్టాను. పూలు పోస్తే కానీ నాకు పని తీరదనమాట. పూలు కోసుకొని పెట్టుకునే అంత టైం అయితే ఉండదు. అవి పూసి రాలిపోతూ ఉంటాయి. కలుపు అయితే లేకుండా చేస్తాను, భోజనం చేస్తాను. కానీ పూలు పెట్టుకునే అంత టైం తక్కువ. ఖాళీ ఉన్నా గుర్తుండదు పూలు పెట్టుకోవాలని. ఇక్కడ నుంచి అయితే ఈ 4 అడుగుల గ్యాప్ ఉంది ఇంటి పక్క, దానికి సబ్జా గింజలు చల్లాను. ఇక్కడ నుంచి చిక్కుడు తీగ వరకు, అక్కడ చిక్కుడు తీగ ఉంది కదా, అక్కడ వరకు సబ్జా గింజలు చల్లాను. పోయిన ఎండాకాలం కూడా సబ్జా గింజలు తీయటం చూపించాను మీకు, చూసారో లేదో వీడియో తెలీదు. ఎండాకాలం కల్లా ఈ సబ్జా గింజలు కాస్తే మనం దూసి దాచి పెట్టుకుంటే కొనకుండా సబ్జా గింజల నీళ్ళైతే తాగొచ్చు. ఎండాకాలం చలవ అంటారు కదా సబ్జా నీళ్ళు. ఇదండి విషయం. అక్కడ ఉంది కదా, అదొక చిక్కుడు తీగ. ఇది చిన్న చిక్కుడు, ఇంటి ముందుది పెద్ద చిక్కుడు. నా వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. ఇది నా ఇంటి కూరగాయలు మొక్కలు. బాయ్ అండి.